కార్యక్రమానికి ఇచ్చేసిన నారా భువనేశ్వరి గారికి అండ్ అలాగే రాజేంద్ర కుమార్ గారికి అండ్ గోపి గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతిస్తున్నాము. సంగీత ప్రపంచంలో ఉర్రూ తలూగించే వ్యక్తి నందమూరి తమన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. మానవతా దృక్పథంతో ఎన్టీఆర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే యొక్క దాన్ని ముందు మనసులో పెట్టుకొని ఎప్పుడు కూడా అందరికంటే ముందుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి ప్రభుత్వం కంటే కూడా ముందు ఎన్టీఆర్ ట్రస్ట్ వచ్చి వాలంటీర్స్ ద్వారా, దాతల ద్వారా ప్రజలకి సహాయం అందించింది. తమన్ గారికి, మా మేనేజింగ్ ట్రస్టీ భువనేశ్వరి మ్యామ్ గారికి, సిఇఓ గారికి, మీడియా మిత్రులకు అందరికీ మా ధన్యవాదాలు. ఎన్టీఆర్ ట్రస్ట్కి February 15th మా మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం చాలా వీ ఫీల్ సో ప్రివిలేజ్డ్, సో హానర్డ్ అండ్ ఇది ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ట్రస్ట్. సో విల్ ఆల్ ట్రై టు బ్రింగ్ యూ ద బెస్ట్. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, చాలా మంది జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ థాలసీమియా, ఇది పిల్లల్లో పెద్దల్లో కూడా ఈ వ్యాధి ఉంటుంది. ఇది ఉన్న వారికి బ్లడ్ చాలా తక్కువగా ఉంటుంది. 2-4 నెలలోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి. దానికి బ్లడ్ చాలా అవసరం. మీరు ఇచ్చే ప్రతి రక్తపు బిందు చాలా జీవితాల్ని నిలబెడుతుంది. ఈ February 15న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ అనేది ముందుకి తీసుకెళ్తున్నాం. ఈ షో మీరు అది 1 టికెట్ అవ్వని, 2 టికెట్ అవ్వని, అది మీ డబ్బుతో మీరు ఖర్చు చేసి అది కొంటున్నారు. అందుకే మీరు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి ఈ షోలో తిరిగి సమాజ సేవా కార్యక్రమానికే ఇది ఉపయోగపడుతుంది. ఈ థాలసీమియా అనేది సెంటర్స్ పెట్టాలంటే ఒక్కొక్క సెంటర్ ఒక 50 లక్షలన్నా అవుతుంది. ఈ సేవా కార్యక్రమం ముందుకి తీసుకెళ్లాలంటే ఏం చేస్తే మనకి ఆ డబ్బు అనేది వస్తుంది, మనం ఎట్లా ముందుకి తీసుకెళ్ళగలం అనే ఆలోచనలో మాకు ముందు తట్టింది తమన్ గారు. బికాస్ తమన్ గారు అంటే చాలా క్రేజ్. సో వి థాట్ విత్ హిస్ పర్ఫార్మెన్స్ మాకు అది వీలుగా ఉంటుంది. I'm so inspired with her thoughts and so many things. So future lo we'll combine and do many more shows and deen valla prajalki chaala upayogam untundi. I'll be the first person to do it and so I'm always there for this NTR trust. The only thing is thalassemia తర్వాత పేషెంట్స్కి చాలా ఖర్చు ఉంటాయి. 4 నుంచి 7,000 రూపాయలు వాళ్ళ మందుకే ఖర్చు అవుతుంది. అది పేద ప్రజలు వాళ్ళు అది భరించలేరు. ప్రభుత్వం మేము అడగదలుచుకున్నాము, త్రూ ఆరోగ్యశ్రీ వాళ్ళు ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కిట్ కానీ వాళ్ళు సహకరించాలని, అదొకటి నేను ప్రభుత్వాలని కోరుతున్నాను. ఈ షో వచ్చే ఎవ్రీ పెనీ నేను కాకుండా నా టీంలోంచి కూడా అందరం మళ్ళీ వీ వాంట్ గివ్ బ్యాక్ టు ద ట్రస్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం.